టు ఐడెన్ మీడియా, నేను మీ విజయ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ద ఫేమస్ యునానీ డాక్టర్ అస్కారి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. చాలామంది ఎంత డిస్కషన్ పెట్టినా ఈ అంగం సైజ్ గురించి అందరికీ ఏదో ఒక డౌట్ ఉంటూనే ఉంటుంది. అసలు అంగం సైజ్ ఎంత ఉండాలి అంటే ఆడవాళ్ళకి నిజంగానే సైజు మ్యాటరా? హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కారి, ఎండి యునానీ. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. నేను ఇంకా 1000 వీడియోస్ చేసినా కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. ఇంకా 10,000 వీడియోస్ చేసినా కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వటమే. ఎందుకంటే వ్యూవర్స్ మారుతుంటారు కదా. చాలామందికి అంటే ప్రతి మగాడికి, చాలామంది పక్కన పెడదాం, ప్రతి మగాడికి తన అంగం సైజ్ గురించి ఏదో ఒక సందర్భంలో అరే నా సైజ్ ఇంత ఉంటే బాగుండేది అనుకున్న సందర్భం ఏదో ఒక లైఫ్లో ఉంటుంది. ప్రతి మగాడికి ఉంటుంది. ఒక స్టడీ జరిగింది దాని మీద. ఏంటంటే సైజ్ ఇటు పక్కన పెడితే మనం ఒక మగాడి గురించి పక్కన పెట్టుకుంటే ఒక స్త్రీ ఎంత సైజు ఉంటే సుఖపడుతుంది అనేది టాపిక్. ఓకే. చాలామంది సార్ ఇప్పుడు మన సైజ్ పెంచుకోలేము కదా. ఇప్పుడు చిన్న ముక్కు ఉంటుంది, తను కూడా శ్వాస తీసుకుంటున్నాడు. ఓ పెద్ద ముక్కు ఉంది, వాడు కూడా శ్వాస తీసుకుంటున్నాడు. అంతే కదా. చిన్న ముక్కు పెద్ద ముక్కుతో శ్వాసలో ఏ ఇబ్బందులు లేవు కదా. అలాగే సెక్స్లో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే. ఇక్కడ సైజ్ ఎంత ఉంటే ఒక అమ్మాయి సుఖపడుతుంది అనేది టాపిక్ మనకు. యాక్చువల్లీ ఇండియన్ మగవాళ్లలో సైజు అంగం స్తంభించాక 5.5 5.5 5.5 ఇంచు ఉంటే చాలు స్తంభించాక. ఓకే. కానీ అది ఎవరేజ్ సైజ్, అది నార్మల్, అది ఎవరేజ్ నార్మల్ కాదు, ఎవరేజ్ అంత ఉంటే చాలు. కానీ ఇంకా ఎంత చిన్నగా ఉన్నా కూడా అమ్మాయిలు సుఖపడతారు, భార్య సుఖపడతారు అది అక్కడ క్లియర్గా చెప్పాలి. 3 ఇంచులు, ఇప్పుడు ఈ వేలు చూడండి, 1 2 3 1 2 3 ఇంచులు. ఇది అంగం స్తంభించాక ఇంత ఉంటే చాలు. ఓకే. ఇక్కడ అసలు కొన్ని విషయాలు మగవాళ్ళకు కూడా తెలవాలి, ఇక్కడ ఇటు ఆడవాళ్ళకు స్త్రీలకు కూడా తెలవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 3 ఇంచులు ఇక్కడ వరకు అవుతుంది అంగం. ఇది యోని లోపల ఇలా పెట్టాను కదండి, ఇక్కడ దాకా వచ్చింది. ఇది 3 ఇంచులు. స్త్రీలకు ఏంటంటే యోని భాగం, ఇంత భాగం, ముందు భాగమే, ఈ భాగంలోనే సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. సెన్సిటివ్ నర్వ్స్ వాళ్లకు భావి ప్రాప్తి చెందించే వాళ్లకు సుఖప్రాప్తి కలిగించే నరాలన్నీ ఈ ముందు భాగంలో ఉంటాయి. 2.5 ఇంచు 3 ఇంచుల లోపటే ఉంటాయి, బయట వైపు. వాళ్ళు ఇలా రాపిడి చేసేటప్పుడు జీ స్పాట్ ఎక్కడ ఉండదు. అసలు జీ స్పాట్ అనేది ఎగ్జిస్టే లేదు, అది అన్నమాట. కానీ జీ రీజన్ అన్నట్టు, ఈ రీజన్లో నరాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి లోపల. ఈ మగవాడు గిలాన్స్ పైన ఉంటుంది కదా, ఈ ముందు భాగం బుల్లెట్ మీద ఉన్న కట్టు ఉంటుంది కదా, ఆ కట్టు ఇలా రాపిడి సెక్స్ చేసేటప్పుడు ఆ రాపిడి వల్ల వాళ్ళకు కూడా భావి ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ అంటే స్త్రీలకు ఆ సైజ్ మ్యాటర్ కాదు. ఇక్కడ అంగంలో స్తంభన నిలకడ, ఆమె భావి ప్రాప్తి సుఖప్రాప్తి చెందే వరకు అంగంలో గట్టితనం ఉండి తీరాలి, అది మ్యాటర్. సైజ్ కాదు ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ఇంత లోపల, ఇప్పుడు 5 ఇంచులు అనుకోండి, లోపల పొత్తి కడుపు దగ్గర పోయి వాళ్ళకి నొప్పులు వేస్తుంది. అంటే వాళ్ళ సర్విక్స్ దగ్గర వెళ్ళి, అంటే గర్భసంచి నోరు ఉంటుంది అక్కడ పోయి మనం స్ట్రోక్లు ఇస్తుంటే వాళ్ళకి పెయిన్, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ ముందు భాగంలోనే ఇక్కడ స్ట్రోక్లు ఇస్తున్నప్పుడు వాళ్ళు సుఖప్రాప్తి చెందుతారు. సైజ్ కాదు ఇక్కడ మ్యాటర్. అంగంలో నిలకడ గట్టితనం, వాళ్ళకి భావిప్రాప్తి కలిగే వరకు అంగంలో గట్టితనం ఉండాలి. ఇక్కడ సైజ్ తగ్గుతుందా? ఉన్న సైజ్ అయితే ఇప్పుడు లేని సైజ్ పెంచుకోలేము, పోయిన సైజ్ తిరిగి వస్తుంది. అదే మరి మనకి చాలా సోషల్ మీడియాలో కానీ కొన్ని యాడ్స్ వస్తున్నాయి. అదే అవన్నీ జిమ్మికులే. ఇప్పుడు నీ ముక్కు ఉంది, నా ముక్కు ఉంది, నా వేలు ఉంది, నా హైట్ ఉంది, పెరుగుతుందా? మన ముక్కు పెరుగుతుందా? వేలు పెరుగుతుందా? పెరగదు. మన హైట్ పెరుగుతుందా? ఒక్క కణం పెరగదు. ఓకే. అంగం సైజ్ పెరిగే ముచ్చటే లేదు, అస్సలు పెరగదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ చూస్తానండి. ఈ చిన్న బుగ్గలు ఉన్నాయి, 2 ఇది ఒకేలాగా ఉన్నాయి. దీనికి ఊదామనుకోండి, దీంట్లో బాగా గాలి ఊదామనుకోండి చాలా పెద్దగా అవుతుంది. దీంట్లో తక్కువ గాలి ఊదామనుకోండి కొంచెం చిన్నగానే ఉంటుంది. సైజు చిన్నప్పుడు, ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు సైజ్ ఒకలాగా ఉంది, దీంట్లో బాగా ఊదినప్పుడు చాలా పెద్దగా అవుతుంది, దీంట్లో తక్కువ ఊదినప్పుడు చిన్నగా ఉంటుంది. అంగంలో బ్లడ్ ఫుల్గా నిండినప్పుడు చాలా లావుగా పెద్దగా అనిపిస్తుంది, కెపాసిటీ పెరుగుతుందని. నలువైపు ఇటు లావు అవుతుంది కడితే ఇది ముందుకు వెళ్తుంది, బాగా ఫుల్ బ్లడ్ ఫ్లో రావాలి ఇటు. వచ్చినప్పుడు అంగం మెత్తగా ఉన్నప్పుడు అంగం కాదు లెక్క, లేచినప్పుడు చాలా మస్తు పెరిగి లావు అవుతుంది. అది మెత్తగా ఉన్నప్పుడు ఎంత చిన్నగా ఉన్నా అనవసరం మనకేం. యోని లోపల ఎప్పుడు వెళ్తుంది, అది ఎరెక్ట్ అయినప్పుడు కదా వెళ్ళేది, అప్పుడు సైజ్ వస్తే చాలు. మెత్తగా ఉన్నప్పుడు ఎంత చిన్న 2 ఇంచులు ఉన్నా, 1.5 ఇంచు 9 ఇంచులు మనకు దానికి సంబంధం లేదు. అంగం లేచినప్పుడు 3 ఇంచులు ఉందా, 3 ఇంచుల పైన ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. కెపాసిటీ
ఎప్పుడు పాడవుతుందంటే హస్తప్రయోగం చేసుకోవటం వల్ల అంగం వైపు వచ్చే బ్లడ్ ఫ్లో సరిగా రాకపోవటం వల్ల అంగంలో బ్లడ్ ఫ్లో ఫుల్ 90% బ్లడ్ అంటే 8 to 9 ml బ్లడ్ వచ్చి నిండాల. ఆ నిండకపోయినప్పుడు హస్తప్రయోగం బాగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సింక్ అయిపోతాయి లోపల ఉన్న అంటే మనం రక్తనాళాలు, కండరాలు, అక్కడున్న ఎండోథీలియల్ టిష్యూస్ దాంట్లో బ్లడ్ వచ్చి నిండుతుంది కదా, అది సింక్ అయిపోయి రావాల్సినంత బ్లడ్ దీంట్లో రాదు. కాబట్టి అంగం పూర్తి స్థాయిలో గట్టిపడదు, పూర్తి స్థాయిలో లేవదు. కాకపోతే అప్పుడు అంగం సింకేజ్ అయిపోతుంటుంది. 0.5 సగం ఇంచు వరకు సింక్ అవుతుంది. సింక్ అవ్వడానికి కారణాలు ఏంటంటే లో టెస్టోస్టెరాన్, అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ తగ్గిపోవటం, అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల డీజనరేటివ్ చేంజెస్, మజిల్స్ డీజనరేటివ్, లోపల ఉన్న రక్త కణాలు కుచించుకుపోవటం, అవి టిష్యూస్ ఎండోథీలియల్ టిష్యూస్ కుచించుకుపోవటం. అప్పుడు మనం బయట ఆకారం ఎలా అనిపిస్తుంది, అంగం చచ్చిపోయిన ఎలుకలాగా, లేకుంటే పానపాములాగా, లేదా అట్రాక్షన్ ఆఫ్ పెన్నిస్ కుచించుకుపోవటం. అలాగే ఏజింగ్ వల్ల కూడా మజిల్ అట్రాఫీ వస్తుంది. ఏజ్ పైన పడుతుంది. షుగర్ వ్యాధి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. అలాగే సెల్యులార్ డీజనరేషన్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఓవర్ మాస్టర్బేషన్ వల్ల ఈ సమస్య రావచ్చు. సైజ్ ఉన్న సైజ్ తగ్గిపోతుంది, లేని సైజ్ పెద్ద సైజ్ కాదు ఇక్కడ పెరగడం, ఉన్న సైజ్ తగ్గిపోతుంటుంది. పోయిన సైజ్ మాత్రం యునాని వైద్యంతో యునాని చికిత్స తిరిగి వస్తుంది. మళ్ళీ లేని సైజ్ రాదు, పోయిన సైజ్ మాత్రం మళ్ళీ అంగం పాత సైజు, పాత పవరు, స్తంభన, గట్టితనం, ఆ టైమింగ్ మొత్తం తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు యోని లోపల పెట్టి సెక్స్ చేస్తే మన అంగానికి ఎట్లాంటి హాని జరగదు, అంగంలో అట్రాఫీ రాదు, అంగం ఆకారం పాడు కాదు, అంగంలో సెన్సిటివిటీ పెరగదు, ఏం కాదు. అంగానికి చేయిలో పెట్టి చేసినప్పుడు ఇవన్నీ వచ్చాయి. అందుకోసమే హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము. ప్రకృతికి అస్సలు యోని అంగం రెండు మ్యాచింగ్ పెట్టాడు దేవుడు. మనం ఏం చేసాం, యోని పక్కన పెడితే చెయ్యి. ఇప్పుడు చాలామంది మా దగ్గరకు వచ్చి, సార్ నాకు హస్తప్రయోగం చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మా ఆవిడ ఉన్నా కూడా నేను వారానికి ఒకసారి మా ఆవిడతో కలుస్తారు, 2 సార్లు నేను హస్తప్రయోగం చేసుకుంటాను పేషెంట్స్ ఇప్పటికీ ఉన్నారు మా దగ్గర. వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు అక్కడ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ. ఇప్పుడు భార్య చెప్తుంటుంది మాకు వచ్చేసి, వాళ్ళ పార్ట్నర్ చెప్తుంటారు, సార్ నాకు పెట్టుకొని నా పక్కన కూర్చొని రూమ్లో హస్తప్రయోగం చేసుకుంటాడు సార్, నాకు కూడా మూడు వచ్చినప్పుడు నేనేం చేస్తాను. ఈ కౌన్సిలింగ్ చేస్తుంటాం మేము వీళ్ళకు. హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నం. అది వెళ్తే అంగం ఆకారం పాడవుతుంది, సైజ్ పాడవుతుంది, అంగస్తమన తగ్గిపోతుంది, కామ కోరికలు తగ్గుతాయి, వీర్యం తగ్గుతుంది, వీర కణాలు తగ్గుతాయి, వీర చిక్కతనం తగ్గుతుంది, దాని విస్కాసిటీ, దాని క్వాలిటీ అన్నీ తగ్గుతాయి. జనాలు అస్సలు శీఘ్రస్ఖలనం, ప్రీమాచ్యూర్ జాకులేషన్, అంగస్తమన సమస్య, సైజ్ తగ్గిపోవటం, కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, హార్మోన్ తగ్గిపోవటం, ఇవన్నిటి కారణం ఏంటంటే హస్తప్రయోగమే. ఇప్పుడు కొత్త స్టడీస్ వచ్చేసి, ఇంకా కొత్త స్టడీస్ అన్నీ వస్తున్నాయి. హస్తప్రయోగం ముమ్మాటికి మంచిది కాదు. ఒక్క మెడికల్ టెక్స్ట్ బుక్లో లేదమ్మా, ఒక లైన్ లేదు హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మేలు మంచిదని ఎక్కడ లేదు. యునానిలో అయితే మన బుక్కులన్నీ నిండి హస్తప్రయోగం చేస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది, మగతనం పోతుంది, మీ దాంపత్య జీవితం దొబ్బేస్తున్నారు. ఒక్క ఆడదానికి, ఒక భార్యకు నువ్వు అన్నం పెట్టకపోయినా ఉంటుంది, నువ్వు బట్టలకు పెట్టకపోయినా ఉంటుంది, కానీ సెక్స్ చేయకపోతే అక్కడ అసంతృప్తి, ఇంట్లోనే అసమ్మతి. అంతే కదా, సింగారంలో పెద్ద ప్రళయం వచ్చి పడుతుంది, గొడవలు, మనస్పర్ధాలు, లేచిపోవడం, అక్రమ సంబంధాలు అన్నీ. ఒక స్త్రీ సుఖపడకపోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి స్త్రీ సుఖపడాలంటే అంగంలో గట్టితనం, టైమింగ్ రెండు ఉండాలి. సైజ్ మ్యాటర్ కాదు. ఇప్పుడు లేని సైజ్, లేని ముక్కు నేను తెచ్చుకోగలుగుతాను, లేని సైజ్ ఎవరైనా తెచ్చుకోగలుగుతాడు, లేడు కదా. ఆ ఉన్న దాంట్లో, ఉన్న సైజు ఉన్న దాంట్లో కూడా పవర్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, రెండు చాలు అంతే. చెప్పాను కదా, మ్యాటర్ ఇక్కడ సైజ్ కాదు, మ్యాటర్ ఇక్కడ టైమింగ్, గట్టితనం. విన్నారు కదా. ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీలో ఒకవేళ ఉన్న సైజ్ పాడైపోతే, ఉన్న గట్టితనం, మగతనం తగ్గి ఉంటే, టైమింగ్ తగ్గి ఉంటే మాకు సంప్రదించండి. శాశ్వతంగా ఈ సమస్యకు బయటపడవచ్చు. మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వరకు సరే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.